హాయ్ అందరికీ. ఈ వీడియోలో మీరు నేను మా పాపతో రోజంతా ఎలా ఉంటానో చూడబోతున్నారు. ఇది మార్నింగ్ 7:30 అవుతున్నప్పుడు తను కొంచెం కదిలితే నేను ఇంక తనకి పాలు పెట్టేస్తాను. తను మళ్ళీ పడుకొని పోతుంది. అలా కళ్ళు మూసుకొని పాలు తాగేసి మళ్ళీ అలా పడుకొని పోతుంది. తను పడుకునేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోతాను. తర్వాత నా కోసం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుంటాను. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయాక నాకిష్టమైన సీరియల్ ఇదొక్కటి చూసుకొని నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తాను. తర్వాత పాప కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తున్నాను. ఈలోపు పాప కూడా లేచేసింది. చూడండి లేచిన వెంటనే నవ్వేస్తది. కాసేపు ఆడిసుకుంటది. లేచిన వెంటనే ఇంకా ఏడవడం లాంటివేమి ఉండవు. నెక్స్ట్ ఇప్పుడు పాపకి స్నానం చేయిస్తున్నాను. చూడండి స్నానం చేసినప్పుడు చక్కగా నవ్వుతది. అస్సలు ఏడవదు. పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ లేదు. స్నానం చేసినప్పుడు ఏడవడం లాంటివి ఏమి ఉండదు. చక్కగా ఎంజాయ్ చేస్తదనమాట. తనకి స్నానం చేసేలోపు, రెడీ చేసేలోపు తనకి చేసిన బ్రేక్‌ఫాస్ట్ కూల్ అయిపోతదని చెప్పి నేను ముందే ప్రిపేర్ చేసి ఉంచేస్తానండి. తను రెడీ అయ్యేసరికి మొత్తం అది కూల్ అయిపోతుంది. ఇవాళ తన కోసం డలియా విత్ పంప్కిన్ చేశానండి. కాసేపు తను భజన్స్ చూస్తది. డివోషనల్ సాంగ్స్ చూస్తది. తను ఈ సాంగ్స్ చూసేలోపు తను బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి తీసుకొనొచ్చాను. చూడండి ఎంత ఎక్సైట్ తినడానికి. అప్పటికి టైం ఎంత అవుతుందంటే 11 అయిపోయింది. తను 7:30కి పాలు తాగేసి పడుకుంది గదా! మళ్ళీ లేచేసరికి 9:30, 10 అయిపోయింది. తను ఫ్రెష్ అయ్యి అన్నీ అయ్యేసరికి ఇంకా 11 అయిపోయింది. 11కి తింటుంది బ్రేక్‌ఫాస్ట్. నేను మాత్రం 8, 9 లోపైతే నా బ్రేక్‌ఫాస్ట్ అయితే అయిపోవాలండి. నేను ఉండలేను అంతసేపు. చూడండి చక్కగా ఆడుకొని అలా తినేస్తుంది. ఇప్పుడు కాసేపు ప్లే టైమ్. ఇలా 12, 12:30 వరకు కాసేపు తనతో అలా ఆడుకుంటాను. నెక్స్ట్ ఇంకా నా కోసం కుకింగ్ స్టార్ట్ చేస్తాను. ఇదిగోండి నేను కుక్ చేసినప్పుడు ఇలాగ నాకు కంపెనీ ఇస్తది. జస్ట్ నాకు పట్టుకొని ఉంటది అంతే. ఎత్తుకోమని గానీ, ఏడడం గానీ అవేమి ఉండదు. జస్ట్ నాకు తోడనమాట. అసిస్టెంట్ లాగా తోడుంటది. అలా పట్టుకొని నిల్చుంటది. కాసేపు కూర్చొని ఆడుకుంటది. కాసేపు పట్టుకుంటది. ఇంకా నాకొక తోడులాగా ఉంటది. అల్లరైతే చేయదు ఎత్తుకోమనదు గాబట్టి నో ప్రాబ్లమ్. నేను నిల్చున్నంత సేపు నాతో నిల్చుంటది. ఇలా తనతో ఇంక తెలియకుండానే నా వంట గూడా అయిపోతది ఒక 1 అవర్‌లో. వంట అయిపోయాక కాసేపు ఇలా ఆడుకుంటది హాల్‌లోని. ఇప్పుడు తన ఫ్రెండ్ వచ్చింది. ఫ్రెండ్ వస్తే చాలా హ్యాపీ పర్ణికకి. ఇద్దరు కలిసి అలా ఆడుకుంటారు చాలా సేపు. తన పేరు జెస్సీ. మా ఇంటి పైనే ఉంటుంది. మా వదినల పాప. ఇంక తను వస్తే నన్ను వదిలేస్తది. తనతోనే ఉంటది అలాగా. అసలు పిలిచినా ఇంక పలకదు. తనతో ఆడుకోవడం అంటే పర్ణికకి చాలా ఇష్టం. ఇప్పుడు చూడండి జెస్సీ లేసి వెళ్ళిపోతే తను వెనక్కి వెళ్ళిపోతుంది. తను వెళ్ళకుండా ఆపడానికి చూస్తుంది. కాకపోతే ఇంక మళ్ళీ వస్తదమ్మా ఉండు అని చెప్తున్నాను. అయినా చూస్తుంది తన కోసం. అలా కాసేపు ఆడుకొని ఇప్పుడు పడుకునే టైం అండి. కాసేపు న్యాప్ వేస్తదనమాట. తను న్యాప్ వేసేలోపు నేను తన కోసం ప్రిపేర్ చేస్తాను లంచ్. తనకి లంచ్ నేను స్టవ్ మీద పెట్టేసి నేను ఇంక కూర్చొని లంచ్ చేసేస్తాను. తను లంచ్ ప్రిపేర్ అయ్యేలోపు మళ్ళీ తను లేచిపోయింది. ఒక 1½ అవర్, 2 అవర్స్ అలా పడుకుంటది. తను లేచి మళ్ళీ కూర్చుంది. నేను తనకి లంచ్ ప్రిపేర్ చేసి తీసుకొస్తాననమాట. చూడండి మళ్ళీ ఎంత ఎక్సైట్. తినేటప్పుడు ఎంత చక్కగా తింటదంటే మనకి కూడా చాలా సరదా వేస్తది చూడ్డానికి. ఇవాళ తనకి ఏం చేశానంటే మిల్లెట్స్, క్యారెట్ ఇంకా బీట్రూట్‌తోని లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్ చేసి కాసేపు ఆడుకున్నాక వాళ్ళొచ్చారు. అలాగే ఈవినింగ్ వాక్ కాసేపనమాట. డైలీ వస్తారు తనతో ఆడడానికి. అలా వాక్‌కెళ్ళాం. చూడండి తను ఎంత ఎంజాయ్ చేస్తుందో. వాళ్ళ అత్త బాగా ఆడిస్తారు. వాళ్ళ అత్తంటే తనకి చాలా ఇష్టం అనమాట. బాగా ఆడుకుంటది అత్తతోని. ఇంకా అత్తొచ్చినా సరే నన్ను ఇంక పట్టించుకోదు వదిలేస్తది. తర్వాత కాసేపు బ్రెస్ట్ ఫీడింగ్ అండి. ఇలా డేకి 10 టైమ్స్ అలా ఇస్తాను బ్రెస్ట్ ఫీడింగ్ మధ్య మధ్యలో. ఇప్పుడు వాళ్ళ డ్యాడీ వచ్చేసారు. చూడండి ఎలా పరిగెట్టేస్తుందో వచ్చేసరికి ఇంక అస్సలు వదలదు. మార్నింగ్ తను లేవకముందు డ్యూటీకెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ వస్తారు. చాలా మిస్ అవుతది వాళ్ళ డ్యాడీకి. ఇంక ఈరోజైతే 2 డేస్ తర్వాత వచ్చారు. సమ్‌టైమ్స్ 3, 4 డేస్ అయిపోతుంది. ఇంకా వ వస్తే ఇంక అస్సలు వదలదు. చూడండి ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పినా మరి అస్సలు వదలడం లేదు డ్యాడీని. ఇంకా దించేస్తే ఎత్తుకోమంటుంది. వాళ్ళ డ్యాడీని వదలదు. వాళ్ళ అత్తొస్తే వదలదు. ఎవరొచ్చినా నన్ను మాత్రం వదిలేస్తది. ఎవరు లేకపోతే నాతో ఉంటుంది పాపం. చూడండి వాష్‌రూమ్‌కెళ్ళినా ఇంకా వెళ్ళనివ్వట్లేదు. ఏడుస్తుంది. అయితే మళ్ళీ వచ్చేసారు. మళ్ళీ కాసేపు ఆడించేసి మళ్ళీ వెళ్లారు. అయినా సరే చూడండి పాపం ఎలా ఏడుస్తుందో పాపం కదా! అయితే ఏడుస్తుంది మరి ఇంకేం చేద్దామని మళ్ళీ పాపం వచ్చేసారు బయటికి. మళ్ళీ వచ్చేసారు.
తర్వాత మళ్ళీ కాసేపు ఏదో ఆడుకొని వెయిట్ చేసింది అలా బాత్రూమ్ బయట వాళ్ళ డాడీ గురించి. వాళ్ళ డాడీ వచ్చేసిన తర్వాత తను డిన్నర్ టైమ్ అయింది. అప్పటికి 7 అవుతుంది. డిన్నర్ చేసింది. చూడండి ఇద్దరు టీవీ చూసుకొని చక్కగా అంత దర్జాగా నేను తినిపిస్తుంటే తింటుంది కాల్ మీద కాల్ వేసుకొని. తర్వాత కాసేపు అలా బయటికి వెళ్దామని బయటికి వెళ్ళాం తనకి తీసుకొని. 2 డేస్ అయిపోయింది కదా వాళ్ళ డాడీ వచ్చి. అలా బయటికి తీసుకెళ్ళారు సరదాగా. తనకి చాలా ఇష్టం రైడ్ అంటే. సో మీరే వినండి. నేను ఇక్కడ మాట్లాడను. తన వాయిస్ మీరే వినండి. ఎంత సరదాగా పడుతుందో. Panika. Yak yak yak. Nama. Daji. Jaka. Jaka jaka. Hai di. Panika di. Daji. చలియట్లేదు నీకు లైట్ వచ్చింది లైట్ వచ్చింది లైట్ వచ్చింది రైడ్ అయిపోయింది. అలా ఏవో స్నాక్స్ తినేసి ఇంకా వచ్చేసాం ఇంటికి. ఇంటికి వచ్చాక మళ్ళీ వదలట్లేదు వాళ్ళ డాడీని చూడండి. తర్వాత వాళ్ళ అత్త వచ్చారు. వాళ్ళ అత్త వచ్చాక డాడీని వదిలేసింది. వాళ్ళ అత్త ఆడుకుంటుంది. వాళ్ళ అత్త అంటే ఇంకా మమ్మీ డాడీ ఎవరూ అవసరం లేదు. అలా చాలాసేపు ఆడుకుంది. అప్పటికి టైం ఎంత 9 అవుతుంది. వాళ్ళ అత్త డైలీ రొటీన్ ఇంకనమాట. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ ఇంక వచ్చి తనతో ఆడుకుంటారు కాసేపు అనమాట. పాపం మా వదిన మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్ బిజీ షెడ్యూల్ తంది. అయినా సరే పాప కోసం టైం కంపల్సరీ ఇస్తారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడాను. చూడండి ఎంత సరదాగా ఎంత చక్కగా ఆడుతుందో వాళ్ళ అత్తతో. ఇక్కడ చూడండి బాబుకి జోజో చేసేస్తుంది పన్నికి ఎంత ముద్దుగా. ఈ బొమ్మ అంటే పన్నికి చాలా ఇష్టం అనమాట. తనతో మాట్లాడుతుంది, జోకొడుతుంది. ఇంక ఇప్పుడు స్లీప్ టైం. ఇప్పుడు ఎంత అయింది? 10 అవుతుంది టైం. 7 అప్పుడు డిన్నర్ చేసింది కదా. సో ఇప్పుడు పడుకునే ముందు ఇంకా మిల్క్ తాగుతుంది. చూసారు కదా రోజంతా ఎలా ఉందో తనతో. సింగిల్గా ఉంటున్నాను కానీ తనతో నాకు అస్సలు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తను చక్కగా ఆడుకుంటుంది, అల్లరి ఉండదు, ఎత్తుకోమని పేచి ఉండదు. టైంకి ఫుడ్ పెడితే హాయిగా ఆడుకుంటుంది. నాతో ఉంటుంది. జస్ట్ నేను వర్క్ చేసినప్పుడు నన్ను పట్టుకుంటుంది, లేదా కూర్చుంటుంది, లేదా ఆడుకుంటుంది. పడుకునే ముందు కాసేపు ఏదో ఆడుకుంటాం అలాగా ముగ్గురం. అలాగా ఆడుకొని ఒకవేళ మేమిద్దరం పడుకోకపోయినా సరే తను మాత్రం ఇటు అటు అటు ఇటు కాసేపు ఆడుకొని తను మటుకు తను పడుకుని పోద్ది. మాకు డిస్టర్బ్ చేయదు, సౌండ్ చేయదు, ఏం చేయదు. ఇంకా నేను బెడ్ లైట్ కూడా వేయను. ఫుల్ డార్క్లోనే పడుకోబెడతాను. ముందు నుంచి ఇది అలవాటు చేశాను. తనకు కూడా ఏం భయం లేదు. ఆ చీకట్లో ఆడుకొని పడుకుని పోతుంది.